కన్నేపల్లి పంప్ హౌస్ కి గతంలోనే నీళ్లు వచ్చాయని ఇప్పుడు నీరు నిల్వ ఎలా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఎక్కువ వరద వచ్చినప్పుడు నీళ్లు వచ్చాయని వాటిని 45 రోజుల్లోనే రిపేర్ చేశామని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఇది కన్నేపల్లి పంప్ హౌస్. ఇది ఎప్పుడు 2022లోనే ఈ పంప్ హౌస్లకు అడ్డంగా కట్టిన గోడ, నీళ్లు రాకుండా కట్టిన గోడ ఒక్కసారిగా గోదావరి జలాలు ఉధృతి పెరగగానే ఆ గోడ కుప్పగూలి మొత్తం నీళ్లు పంప్ హౌస్లోకి వస్తే ఇవి కొన్ని మీటర్ల ఎత్తు నీళ్లు నిండినాయి. ఇది మొత్తం పంపులు, లిఫ్టులు, మోటార్ల పరిస్థితి ఇది మీకు చూపిస్తే మంచిది. సో ఇప్పుడు దీంట్లో ఉన్న పరిస్థితి ఇది. కాబట్టి ఒకవేళ మీకు చూపిస్తే, అంటే నేనేమంటున్నానంటే ఇది ఒక్కరోజు ఒక్కటేసారి వచ్చిన సమస్య కాదు. ఇది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నట్టలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. విత్ ఇన్ 45 days వితౌట్ స్పెండింగ్ ఏ రూపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళా మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్లు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వస్తుంటే నీళ్లు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సూచనలు పాటిస్తామని అన్నారు. తాము అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తాను. సీతక్క మాట్లాడారు, సురేఖ గారు మాట్లాడారు, ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈ రోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టో మాట్లాడదాం. అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టు ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను.